నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విజయశ్రీల పద్యాలతో మీ ముందుకు వస్తున్నాను. ఈ భాగంలో శ్రీకృష్ణుడు అర్జునుడిని దుఃఖం నుంచి మరలించడానికి, కర్తవ్యోన్ముఖుడిని చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. కొంచెపు మాటలాడెదు జుగుప్స అశోచుల కోసమేల శోకించుటనార్యజుష్టమపకీర్తికరం. అపవిత్రమైనది చంచల బుద్ధి కస్మలత చాలు, మహాప్రళయముగానివే ముంచుకవచ్చుచుండె నలుమూలల నుండి విరోధి వాహినుల్. చిన్నతనంగా మాట్లాడుతున్నావు. జుగుప్స శోకించతగని వాని గురించి, శోకించతగని వారి కోసం శోకిస్తున్నావు. అనార్యులు చేయవలసిన పని ఇది. శోకం అపకీర్తికరమైనది, అపవిత్రమైనది. ఈ చంచల బుద్ధి చాలింక. శత్రు సైన్యాలు మహాప్రళయంలా నలుమూల నుండి ముంచుకు వస్తున్నాయి. రక్తపు గూడుగాక మన రాజులకున్ కృతసోపయుక్తమౌ భుక్తి లభించునే. విడిచిపుత్తువే ధర్మువు కర్మసూత్ర సంసక్తము సృష్టి ఎల్ల. సహజమ్ములు తప్పవు చావు పుట్టుకల్. ప్రాక్తన పుణ్యపాపములు ప్రాణులకున్ సుఖదుఃఖ హేతువుల్. రక్తపు కూడు కాక మన రాజులకు పప్పు నెయ్యితో కలిసిన భోజనం లభిస్తుందా? ధర్మాన్ని విడిచిపెట్టేస్తావా? స్వధర్మాన్ని విడిచిపెట్టవచ్చునా? సృష్టి కర్మసూత్రాలతో నిండి ఉంటుంది. చావు పుట్టుకలు సహజమైనవి, అవి తప్పవు. పుణ్యపాపాలు జీవులకు సుఖదుఖాలకు కారణాలు. చంపుట చచ్చిపోవుటయో క్షాత్రము, విస్తృత విద్విషచ్చము సంపదగాంచి. గుండె దిగజారి అకారణ విస్మయ స్మయోత్కంపము చెల్లునయ్య. కులధర్మము వీడుట పాడి అయ్య. మీ కొంపలుగాల్చు దొండకపు గొంపులపై నను కంపయేటికిన్. చంపడమో చచ్చిపోవడమో క్షత్రియుల యొక్క ధర్మము, లక్ష్యము, లక్షణము. నీవిలా శత్రు సమూహాన్ని చూసి గుండె దగ్గర్చుకుని అకారణ దయచూపడం చెల్లునయ్యా. కులధర్మం వదులుట పాడి అయ్యా. మిమ్మల్ని ఇంటిలో ఉండగా నిప్పు పెట్టిన వాళ్లపై దయ ఎందుకు? హింసయనర్పరంటివి సరే మిము హింసల పాలనర్చు. విధ్వంసక శక్తులందు దయదాల్చుట ధార్మిక హింస కాదే. మా కంసుని చంపి లోకముల కష్టము తీర్పనే. చెలునే యశృన్మాంసములెండి తిండికై మాడుట రాచకొలమ్ము వారికిన్. హింస చేయనంటున్నావు సరే, మిమ్మల్ని హింసల పాలు చేసిన దుర్మార్గుల మీద దయ చూపించడం ధార్మిక హింస కాదా? ఇలాంటి దుర్మార్గాలు చేస్తుంటేనే కదా మా కంసుడిని చంపి జనాల కష్టాలను తీర్చాను. రాజులు క్షత్రియుల శరీరాలు తిండి లేక ఎండి కృషించడం చెల్లుతుందటయ్యా. పౌరుషవంతులైన రాజుల లక్షణం ఇదా అని కృష్ణుడు అంటున్నాడు. అర్థింపన్ విజయం భోగములనభ్యర్థింప. రాజ్యార్థినై ప్రార్థింపన్ సిరులంచు ధర్మములు ప్రారంభించినావేమిటో. పార్థ చాలును కట్టిపెట్టుము వచః ప్రాగల్భ్యముల్. చాలురా స్వార్థత్యాగము తల్లి పిల్పు వినరా శంఖమ్ము పూరింపరా. విజయాన్ని కోరను, సిరులను, రాజ్యాన్ని, భోగాలను కోరను అంటూ ధర్మాలను ప్రారంభించావేమిటో. పార్థ ఇక చాలు, ఇక నీ మాటలు కట్టిపెట్టు. నీ స్వార్థత్యాగం చాలు, నీ తల్లి పిలుపు విను, శంఖాన్ని పూరించు. శంఖా సంకుచితాంతరంగులు వృధా సందేహమందేహులున్. కిం కర్తవ్య విమూఢ చిత్తులు కురుక్షేత్రములో నిల్వరాదింకన్ మార్గము లేదు. వింట విసికమ్మే లాగెదో కానిచో పంకాలాగెదో. రాజరాజునకు బావా రెండు హస్తాలతో. ఇలా సందేహిస్తూ ఉన్నవారు కురుక్షేత్రంలో నిలవడానికి చోటు లేదు. వెంట బాణమే లాగుతావో లేకపోతే రాజరాజుకు నీ రెండు చేతులతో పంకాయే లాగుతావో నిశ్చయించుకో అంటూ కృష్ణుడు కొంచెం పరిహాసంగా అంటాడు. తరువాతి భాగంతో మళ్ళీ కలుద్దాం.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.